దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. సర్వజన ఆసుపత్రి రాయలసీమలోని అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల. పేరుకే పెద్దది, కానీ సదుపాయాలు లేక పరిస్థితి దారుణంగా మారింది. మృత్యువార్త పడ్డ వారి శవాలు మార్చరీలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాలు రోజులు గడుస్తున్న కొద్దీ కుళ్ళిపోతున్నాయి. దుర్వాసనతో మార్చరీ చుట్టుపక్కల ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక్కరోజు సమస్య కాదు, సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేక వదిలేసిన ఫ్రీజర్ బాక్సులు ఇప్పుడు పూర్తిగా పనిచేయడం మానేశాయి. మార్చరీలో ఒకప్పుడున్న 18 అరల ఫ్రీజర్ కూడా ఇప్పుడు మరమ్మతులకే పరిమితమైంది. దీనివల్ల మృతదేహాలపై తక్షణ పోస్ట్ మార్టం చేయడం కష్టమైపోయింది. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల పోస్ట్ మార్టం ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఇకపై ఆ మృతదేహాలని ఆసుపత్రిలో ఉంచలేమనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకుంటున్నారు. ఇటీవలే వైరల్ అయిన వీడియోల్లో మార్చరీలో ఉన్న భయంకర దృశ్యాలు, కుళ్ళిన శవాలు, విజ్ఞాపనలు ప్రజల్ని షాక్కి గురి చేశాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా జరుగుతోందా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన కేంద్రం ఇలా శవాల నిర్వహణలోనూ విఫలమవుతోంది. ఇది కేవలం కర్నూలుకి మాత్రమే పరిమితం కాదు. ప్రభుత్వ వైద్యశాలలో సదుపాయాల కొరత, యంత్రాంగం విఫలమవుతుంది అనడానికి చక్కటి ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. సంబంధిత అధికారులు తక్షణం స్పందించకపోతే పరిస్థితి ఇంకా భయానకంగా మారే ప్రమాదం ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.